దుబ్బకున్నా ప్లీజ్ ఏం చేయాలి తెలిసిన నా ఫోన్ వచ్చిందా నీ ఫోన్ వచ్చి అందరు సైలెంట్ ఫోన్ साइड में हटना भैया प्लीज भैया भैया నా పైకి పెట్టుకో నువ్వు మొబైల్ అన్న మొబైల్ ఇంకా కొంచెం సైడ్ మైక్ వస్తలే మేడం మైక్ వస్తలే ఓకే 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 నా ఓకే దగ్గర ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఇంట్లో ప్రతి ఎమోషన్ ని ఫీల్ అయ్యా అండ్ ప్రతి రోజు ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక డౌట్ కానీ ఉండే కానీ నేను ఎంతవరకు ఆడినా ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ అది అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ఫుల్ జర్నీ ఫర్ మీ బిగ్ బాస్ జర్నీ వస్తుంది వస్తుంది ఓకే ఓకే ఆడి అయితే వస్తుంది అక్కడ చెక్ చేశారు సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అశోక్ నుంచి మాట్లాడాలి అశోక్ అశోక్ నుంచి మాట్లాడమని చెప్పు अब नीचे आया भैया भैया ब्लैक शेड ना एलिमिनेशन की रीजन కెమెరా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు. కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి మా జీవితం ఏంటి ఇలా అయిపోయామని అని ఉంటది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారం నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికి ఇటు అటు ఉండను. నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది, నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు. బికాజ్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పా కదా, నువ్వు కనిపించట్లేదు, నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అన్నగా ఐ థింక్ ఆ తర్వాత నేను బానే ఉన్నా, అది బయటికి ఎందుకు రాలేదు నాకు తెలియదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు. అందుకే ఐ ట్రై. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది.
సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10-20-30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, నేను డైరెక్ట్ 100% లో స్టార్ట్ చేసాం. మణికంఠ అది నాకు తెలియదండి, అది తన గేమ్ ప్లే. నాకు బిగ్ బాస్ జర్నీయే ఏమైందో నాకు తెలియట్లేదు అమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను. సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు, చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అది నాకు తెలియదండి. మీకేమనిపిస్తుంది, జెన్యునా? పబ్లిక్ ఆడియన్స్ ఓట్ చేస్తుంది. మేడం మీరు మస్త్ ఆడారు మేడం, పక్కా. థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్, మై ఫేవరెట్ ఆర్ 2 people, సీత అండ్ నిఖిల్. దే ఆర్ మై ఫేవరెట్. నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా? ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్. ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. చెప్ప కదా, సీత అండ్ నిఖిల్. ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా. ఆ 8 members తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా. నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీవన్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్. రీజన్ ఏమై ఉంటుంది మేడం బయటికి రావడానికి? చెప్ప కదా ఇందాక మీరు ఓట్ చేయలేదు, దానికి కూడా సమాధానం చెప్ప కదండి. ఓ డాన్స్ అగైన్, ఎస్ డాన్స్. నాకు డాన్స్ ఈజీగా అనిపించింది, ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను. దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను. కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, నేను ఇలా ఉండాలి. కానీ మిగతా అందరికీ ఒక క్లారిటీ ఉంది. బికాజ్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు. వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హ్యావ్ టు గో టు బిగ్ బాస్. సో అది నాకు డాన్స్ వేయడం ఈజీ. నాకు చాలా మంచిగా కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి కొన్ని పాయింట్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లైక్ ఏం బాగా ఆడాలి బిగ్ బాస్ లో అంటే కొత్త వాళ్ళు ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి. మీరు మాట్లాడలేకపోతున్నారని బయటకు వచ్చేసి అనుకుంటారా? మేబీ యా. అంటే ఆడరా? నాకు మేబీ అవకాశం రాదు, ఎందుకంటే నాకు వచ్చిన టాస్క్ నేను మంచిగా ఆడినా. మీరు కూడా చాలా స్ట్రాంగ్ యాక్చువల్లీ. నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు అది చూడండి. టాప్ 5 లో ఎవరు ఉంటారా నాకు తెలియదండి. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యారు, వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు. చూడలేదా ఎపిసోడ్? చూడలేదా? మీ ఒపీనియన్ చెప్పండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. దీనికి చెప్తా, నేను చెప్తా. నాకు నిజం చెప్తున్నా,
లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు. నేను వేరే ఒక డాన్స్ చేసి అక్కడ కూడా పొద్దున నాకు లేపి డాన్స్ చేయలేను. సో నేను విష్ణుప్రియ మీకన్నా ఎక్కువ డాన్స్ చేస్తున్నారు. సో అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు టీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేశాను. మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను. సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని. ఐఎమ్ రియలీ సారీ. కానీ నేను డాన్స్ చేయనప్పుడు మనస్ఫూర్తిగా డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలని డాన్స్ చేయను అది మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు. అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ నువ్వు అక్క చింపేస్తుంది కదా. ఆమె ముందు కూడా అలానే ఉంటుంది కదా. ఆమె మంచిగా అరుస్తుంది కానీ అంటే ఆమె కాంటెంట్ అది. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? చెప్పా ఇప్పుడే నాకు మాటరాని మౌనం ఇది అలా ఉంది. కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా. పృథ్వీ ముందు 3 weeks లో కొంచెం అగ్రెసివ్ ఉండే కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. సో ఇట్స్ ప్లేయింగ్ అమేజింగ్. అంటే విష్ణుప్రియ స్పెల్లింగ్ అది నాకు తెలియదు. సింపతి వీళ్ళు ఏడిపిస్తున్నారు. మీకు మనకంటే బిగ్ ఎలా ఉంది? ఒకరు అడగండి. ఆఫ్టర్ బిగ్ బాస్ ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు ఇంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది. ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటే వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్. ఫుడ్ బాగా బిగ్ బాస్ ఫుడ్ బాగానే ఉంటుంది, మేమే వండుకోవాలి. మేడం బిగ్ బాస్ హౌస్ లో మేడం బిగ్ బాస్ హౌస్ లో నటిస్తున్నారా జెన్యున్ ఆడుతున్నారా చెప్పండి. మీరు కోరుకుంటే చూడొచ్చు, మీరు బ్లెస్ చేయండి నాకు. లాస్ట్ 2 questions. నేను అనుకోవట్లేదు. నాకు తెలియదండి. ఉంటారు నా సపోర్ట్. ఐ బి వెరీ ఆనెస్ట్ అగైన్ బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. మేడం బిగ్ బాస్ హౌస్ లో అందరూ నటిస్తున్నారా జెన్యున్ గా ఆడుతున్నారా మీతో పాటు ఉన్న వాళ్ళు? బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నోబడీ కెన్ బి ఫేక్. రోజు నటిస్తున్నాడు మామూలుగా నటించట్లేదు. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు. కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అది అనిపించలేదు. మేడం మీరు జెన్యున్ గా ఆడిరాని బయటకు వచ్చారా? సోనియా రెండో అప్పటి నుంచి మీకేమో కొంచెం డల్ అయింది. చాలా డల్ అయింది మేడం. ఎందుకు మేడం? ఆవిడ కావాలంటే పాము పాటలాగా తాడిగా మస్తు ఆడారు మేడం. మళ్ళీ సోనియా గురించి చెప్పండి మేడం. సోనియా నాకు నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన ఎలిమినేట్ అవగానే ఐ క్రైడ్ అ లాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు కదా ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది మాకు తెలియదు. సో వీఆర్ ఆల్సో షాక్. నేనైతే చాలా షాక్ అయ్యా. లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ 2 questions. అది జెన్యున్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్. ఇది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు అదే మాదిరిగా మనకు మణికంఠన్
చూసుకుంటే మీరు అలా ఎందుకు ఒప్పుకుంటలేరు? మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్. వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు, మరి ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చిన. అందరూ టార్గెట్ చేశారు నా గురించి ఏమైనా క్వశ్చన్? మేడం మీరు జెన్యున్ గా ఆడిరని బయటకు వచ్చిరా అంతేనా? ఐ డోంట్ నో, మీరే నాకు వర్డ్ తెలియదు, సో నాకు తెలియదు. కానీ నిజంగా నాకు ఒకటే అర్థమవుతుంది దట్ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే నా నుంచి. ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ సెకండ్ వీక్ చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నా గేమ్ ఎక్కడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ ఐమ్ రియల్లీ సారీ. మీరు టాప్ 5 లో ఉంటారు అనుకున్నాం మేడం, టాప్ 5 లో ఉంటారు అనుకున్నాం. డిసప్పాయింటెడ్, బాధ ఉంది చాలా. నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తానేమో నాకు అనిపిస్తుంది. కానీ మేము ఏడుస్తున్నాం మేడం. I love you all. Thank you. Famous? మీరెవరు ఇంకా ఏమైనా నేను ఐ థింక్ బిగ్ బాస్ ఒక్కొక్క వస్తుందిరా శ్రీకాంత్ మొత్తం ఘోరం ఐ లవ్ ఇట్. ఆయన నాకు ఎప్పుడు సపోర్ట్ చేయాలి, అప్పుడు సపోర్ట్ చేశారు. ఎప్పుడు నా మిస్టేక్స్ ని కరెక్ట్ చేయాలి. బిగ్ బాస్ విన్నర్ మీరు అనుకున్నారు. Guys, thank you. ఫోన్ కింద పెట్టమని శ్రీకాంత్ శ్రీకాంత్ ఫస్ట్ కామెంట్ గ్రీన్ షర్ట్ గ్రీన్ టీ షర్ట్ కెమెరా